అమెరికాలో చదువుకోవాలని చాలా మంది భారతీయ యువత కలలు కంటూ ఉంటారు. ఆ కలను నిజం చేసుకోవాలంటే F1 వీసా ఇంటర్వ్యూ అనేది చాలా ముఖ్యమైన అడుగు. మరి ఈ వీసా ఇంటర్వ్యూ అంటే చాలా మందికి ఒక స్ట్రెస్ అండ్ టెన్షన్ వచ్చేస్తుంది. ఏం అడుగుతారు, ఎలా చెప్పాలి అని సతమతమైపోతూ ఉంటారు. అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సరైన ప్లానింగ్ తోటి కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే వీసా ఇంటర్వ్యూని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. వీసా అధికారికి ఏం కావాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఈ ఇంటర్వ్యూస్ పాస్ అయిపోవడం. సో అయితే వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కీలకం ఇక్కడ. అసలు వీసా ఇంటర్వ్యూలో వీసా అధికారికి ఏం కావాలంటే మీరు చదువు అయిపోగానే తప్పకుండా స్వదేశానికి తిరిగి వచ్చేస్తారు అని వాళ్ళకి నమ్మకం కలిగించాలి. లేదు అక్కడే సెటిల్ అయిపోతారు అని అంటే మీరు అమెరికాలో అక్రమంగా ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే చిన్న అనుమానం వాళ్ళకు వచ్చినా వీసాని రిజెక్ట్ చేసేస్తారు. దీన్ని ఇమ్మిగ్రెంట్ ఇంటెంట్ అంటారనమాట. సో మీరు నిజమైన స్టూడెంట్ అని, చదువుకోవడానికే వెళ్తున్నారు అని వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పుకోవాలి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే I-20, పాస్పోర్ట్, అకాడమిక్ సర్టిఫికేట్స్, ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, స్పాన్సర్షిప్ లెటర్లు ఏవైనా ఉంటే అవి, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళాలి. సో వాళ్ళు అడిగితే వెంటనే అప్పటికప్పుడు చూపించేలా రెడీగా పెట్టుకోవాలి. సో జిరాక్స్లు కూడా కొన్ని దగ్గర పెట్టుకోవడం మంచిది, ఒరిజినల్స్ కాకుండా వాళ్ళు అడిగితే వాళ్ళకి సబ్మిట్ చేసేయడానికి. అలాగే మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏ కోర్స్ చేస్తున్నారు, ఆ కోర్సు ప్రత్యేకత ఏంటి, అక్కడ ప్రొఫెసర్లు ఎవరు, ఇలా అన్ని విషయాలు క్షుణ్ణంగా మీరు తెలుసుకొని ఉండాలి ముందే. సో మీరు నిజంగా ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికే వెళ్తున్నారని వాళ్ళకి అర్థం కావాలి వీసా ఆఫీసర్కి. ఇక ఇంటర్వ్యూలో అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ఈ కోర్స్ చేస్తున్నావు, ఎందుకు ఈ యూనివర్సిటీలోనే చదువుతున్నావు, ఎందుకు చదువయ్యాక ఏం చేస్తావు, నువ్వు అక్కడే ఉండిపోతావు లేదా ఇక్కడికి వస్తావా అని వాళ్ళ క్వశ్చన్ అర్థం అనమాట. సో మీ ఆర్థిక వనరులు ఏంటి, ఎలా ఉన్నాయి, మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ లాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. అంటే మీరు యుఎస్కి వెళ్ళి అక్కడ మీరు ఖర్చులు బేర్ చేసుకోగలుగుతారా, లేక అక్కడ ఉద్యోగం ఏమైనా అక్రమంగా చేస్తారా అనే కోణంలో కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ప్రశ్నలన్నిటి కూడా మీ స్నేహితులు లేదా పెద్దవాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇది మీలో కొంచెం కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. అలాగే ఇంటర్వ్యూ రోజున ధైర్యంగా ఉండాలి మనం. సో మీరు ఎలా కనిపిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు చాలా గమనిస్తారు. సో వీసా అధికారిని గౌరవంగా పలకరించడం, చిరునవ్వుతో ధైర్యంగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ విషయంలో కూడా కంగారు అస్సలు పడకూడదు. అలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా, సంక్షిప్తంగా అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఆన్సర్ చెప్పేయాలి. సో అనవసరమైన విషయాలను మాట్లాడొద్దు. నెక్స్ట్ లెవెల్ లాంటి అపార్థాలకు దారితీసే పదాలు వాడకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మొన్న ఒకరు చెప్పారు, లైక్ నా కెరీర్ను నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, అందుకనే యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నారనమాట. సో ఆయన వీసాని రిజెక్ట్ చేసి పడేశారు వీసా అధికారులు. ఎందుకంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే మీరు అమెరికాలోనే నెక్స్ట్ లెవెల్ మీ ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అనుమానం వచ్చిందనమాట. సో ఆ డౌట్స్ అనేవి రాకూడదు. సో నేను అక్కడ చదువుకుంటాను, మళ్ళీ ఇండియాకి వచ్చేసి నేను ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్న కోణంలోనే మనం వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వాలి. సో లెర్నింగ్లో అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకొని భారతదేశంలో మీరు లక్ష్యంగా చేసుకున్న ఏ రంగంలో అయితే ఆ రంగంలో ఇంజనీర్గానో ఏదో ఒక రకంగా పని చేస్తాను అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పాలి. లేదు నేను నా ఫ్యూచర్ కోసం వెళ్తున్నానంటే నీ ఫ్యూచర్ యుఎస్లో ఎందుకు ఉంటుంది అని చెప్పి వాళ్ళకి డౌట్ రావచ్చు. సో నేను స్కిల్స్ నేర్చుకొని ఇండియాకి వచ్చి మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటున్నాను అనే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాగే మీరు చెప్పే ప్రతి విషయంలో కూడా నిజాయితీ వాళ్ళకి కనిపించాలి. అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా దొరికిపోతారు. సో వాళ్ళు కళ్ళు, మూమెంట్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా. అంటే మనం కంగారు పడుతున్నామా అని వాళ్ళకి డౌట్ వచ్చినా ఎందుకు కంగారు పడుతున్నారని ఇంకో 2 క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు వీసా రిజెక్ట్ అవ్వడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే డాక్యుమెంట్లని మనం చూపించాలి, అడగకుండా మనం చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా అధికారులు సోషల్ మీడియా పైన కూడా ఎక్కువ ప్రొఫైల్స్ ఇవన్నీ పైన నిఘా పెట్టారు కదా.
సో మీ పాత పోస్టులు, లైక్లు, కమెంట్లు ఏవైనా అన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి అనుమానం వస్తే ఖచ్చితంగా చూస్తారు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్‌గానే మీ ప్రొఫైల్స్‌ని ప్రైవేట్‌లో ఉంటే గనక వాటి ప్రొఫైల్స్ అన్నిటిని కూడా పబ్లిక్‌లోకి మార్చుకోవాలి. అంటే వాళ్ళకి యాక్సెస్ ఉండేలాగా, అప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసేలాగా, లేదా మీరెళ్ళే ముందో, వెనకాలో ఖచ్చితంగా చెక్ చేస్తారు కాబట్టి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మీరేం పోస్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రాజకీయపరమైనవి, మతపరమైనవి లేదా కాంట్రవర్సీస్ ఏవైనా అంశాలుంటాయి గదా! వాటిపైన మీరు పోస్టులు పెడుతున్నారనుకోండి, అది ఖచ్చితంగా మానుకోవాలి. ఒకవేళ పెట్టినవేవైనా ఉన్నా గూడా డిలీట్ చేసేసేయాలి ముందే. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటున్నారు యూఎస్‌కి అనంటే. సో, అలాగే సరదాగా మీరేదైనా పోస్ట్ చేసుకున్నా కూడా వాటిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే గతంలో ఏవైనా వివాదాస్పద పోస్టులు పెట్టుంటే వాటిని తొలగించుకోవడం బెటర్. ఒకవేళ దురదృష్టవశాత్తు వీసా తిరస్కరణ ఎదురైతే కనుక నిరాశ పడొద్దు. దానికి కారణం ఏంటో తెలుసుకొని, ఆ తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు. చాలామందికి మొదటిసారి వీసా రాకపోయినా రెండోసారో, మూడోసారో ట్రై చేస్తే వచ్చేస్తుంది. అలా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే మీ కల సజీవంగానే ఉంటుంది. ఒకసారి రిజెక్ట్ అయినంత మాత్రాన ఇంకెప్పటికీ రాదు అని అనుకోవడానికి ఏం లేదు. సరైన ప్లానింగ్‌తో, మంచి కాన్ఫిడెన్స్‌తో, పట్టుదలతో ముందుకు సాగితే మీ కల తప్పకుండా నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్.